రేపు 11వ తేదీ నాడు లక్ష్మీ నృసింహస్వామి జన్మదినం సందర్భంగా ఈరోజు పుణ్యవాచనంతో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఈరోజు స్టార్ట్ అయ్యి 3 రోజుల పాటు ఈ 3 రోజులు కూడా ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి కృపకి అనుజ్ఞలు కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని 6A అండ్ 6B టెంపుల్స్, పెద్ద టెంపుల్స్ అన్నింటిలో కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా ఎవరైతే వీర జవాన్లు మన కోసం బోర్డర్లో పోరాడుతున్నారో వారి యొక్క క్షేమం కోసం మన యుద్ధంలో విజయం సాధించాలనే ఉద్దేశంతో అన్ని టెంపుల్స్లో కూడా ఈరోజు పెద్దగా ప్రార్థనలు చేయడం, అలాగే హోమాలు చేయడం, పూజలు చేయడం, భజనలు చేయడం, ఇవన్నీ కూడా అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అన్ని టెంపుల్స్లో కూడా పాటించమని ఇప్పుడు ఈ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. जयंती महोत्सवे प्रत्येकं राजा राष्ट्रग्राम यजमान आचार्यादीनां अभ्युज्योगर्तॄणां सर्वेषां प्राणिनां प्रजानां अस्मिन् देशे अस्मिन् राष्ट्रे समस्त युद्ध भय शान्त्यर्थं वीर सैनिक वर्गाणां क्षेम स्थैर्य धैर्य वीर्य विजयाभयायुरारोग्य अष्टैश्वर्य अभिवृद्ध्यर्थं अपमृत्यु गंडदोष पीड़ा परिहरणार्थं युद्धे विजयदासित्यर्थं सिद्धूर्नाम महाप्रयोगं सफलीकृत सिद्धि द्वारा विश्वशान्त्यर्थं अस्मिन् प्रत्येकं मूलमंत्र मूर्तिमंत्र जपहोम कैंकर्यमहं करिष्ये. భక్త మహాశైలారా, శ్రీ యాదాద్రి దివ్య దేవాలయంలో ప్రస్తుతం యుద్ధ భయం నుండి మనం తొలగింపజేసుకొని మన రాజులు, మన క్షేత్రము, మన మంత్రివర్గము, మన దేశము, ప్రాణులు, ప్రజలు అందరూ కూడా సుఖశాంతులుగా ఉండాలి అని చెప్పి మనందరం కూడా ఆ వీర జవానుల యొక్క క్షేమాన్ని కోరుతూ ఈ ఆలయంలో మా ధర్మాధ్యక్షులు మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి వెంకట్రావు గారి యొక్క వినూత్నమైన సంకల్పం ద్వారా వీర జవానులకి, వీరత్వాన్ని సిద్ధి పొందిన వారికి ఈ విశ్వశాంతి గురించి ఈ క్షేత్రంలో స్వామివారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరంలాగా కాకుండా ఈ సంవత్సరం మహావిశేషంగా 11 మంది ఋత్వికులతోటి, యథాప్రకారంగా ఉండే 21 మంది ఋత్వికులతోటి మూలమంత్ర జపాలు, అత్యంత శక్తివంతమైనటువంటి జపము, హోమములు, తర్పణములు, అన్న ప్రసాద వితరణలు ఇవన్నీ కూడా సంకల్పం చేసి ఈ పుణ్య ఫలాలను సింధూర్ అనేటువంటి నామం చేస్తున్నటువంటి మహాప్రయోగాన్ని సఫలీకృతం చేయడానికి కోసమై మా కార్యనిర్వహణాధికారి గారు, మా ధర్మాధ్యక్షులు, మా దేవస్థాన సిబ్బంది అందరూ కూడా ప్రతిరోజు కూడా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం. భగవంతుడిని మీరందరూ కూడా యుద్ధంలో మనం విజయం పొందాలి, సుఖశాంతులు కలగాలి, పరిఢవిల్లాలి సౌభాగ్యము అని ప్రార్థన చేసుకుంటూ యాదాద్రి లక్ష్మీనారాయణ స్వామిని వేడుకుందాం. युद्धभय निवारणार्थं सिन्धूर्नामं महाप्रयोगं निर्विघ्न परिसमावाप्यर्थं सैन्यानां परिरक्षणपूर्वक विश्वशान्त्यर्थं श्री स्वामिनः महालक्ष्मी कैंकर्यरूपं
तपादात्मक लक्ष्य कुमार्जन कैंकर्यम दिव्य गणाधिपतीनां संगीभावपूर्वक दिग्विजयं सम्प्राप्तेन दादरा महेरनाय चक्षसे शिवतमोरसस्तस्य भाजयते हराशरीरिव मातरः मातरं कामामवो यस्य क्षयाय नमः आनन्दं शुद्ध आचमनीयं समर्पयामि परिवाराय श्रीमते विश्वक्सेनाय नमः सेनाय नमः शमूर्धपुण्ड्रान् धारयामि परिवाराय श्रीमते विश्वक्सेनाय नमः नार्थमक्षरान् समर्पयामि परिवाराय श्रीमते विश्वक्सेनाय श्रीमते विश्वक्सेनाय नमः कुङ्कुमादि परिमलद्रव्याणि समर्पयामि परिवाराय श्रीमते विश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि सूत्राणि गृहीत्वा वामहस्ते विधाय दक्षिणहस्तेन विधाय ॐ श्रीसूक्तं जप्त्वा अपराजितं चरेत् ॐ नमो भगवते अनन्ताय सहस्रशीर्षाय दक्षिणमुदानवसायिने निजभोगपर्यङ्काय अभिमुखीकरणमुद्राप्रदर्श्याम् ॐ श्राहृदयाय नमः ॐ श्रीं सरिते स्वाहा ॐ श्रीं शिखायै वचन ॐ श्रीं कवचाय हुं
सच्चिदानन्देव पञ्चबाणप्रबोधिन्येव बाणश्रेणेन सहस्राख्यान सहस्रभुजपादकेन सत्यावलेन त्रिसन्ध्याख्याम ब्रह्माण्डमणिभूषणाय नमः कैवल्यपदवेदे गानमन्यमण्डल संस्थितान्मवायुमण्डल मध्यस्थान्मं व्योममण्डल संस्थितान्मः स्वोच्छिष्टमालिकामण्डलमण्डलजिष्णवे विष्णुचित्तजनोधारे అడ్డిగా కడుతుంది